వెల్కమ్ టు ఐ డ్రీమ్. తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, కేసుల దర్యాప్తుపై హైకోర్టు అడ్వకేట్ రాజు రెడ్డి గారితో చిన్న చిట్చాట్ చేద్దాం. ఇటీవల కాలంలో రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న సెన్సేషనల్ కేసులు ఏ దశలో ఉన్నాయి, ఒక్కొక్క కేసు ఏ స్థాయిలో వస్తుంది, వాటితో పాటు రెండు రాష్ట్రాలు ఎన్నికల వేడి వచ్చింది కాబట్టి ఆ ఎన్నికల పరిణామాలు ఏ విధంగా ఉండిపోతున్నాయి, అదేవిధంగా ఇటీవల జరుగుతున్న సర్వేలు వెనక ఉన్న నిజాలు ఏ విధంగా ఉన్న విషయం రాజురెడ్డి గారు అడుగుదాం. రాజురెడ్డి గారు నమస్తే అండి. నమస్తే. అవినాష్ రెడ్డి గారు బెయిల్ రద్దు చేయాలంటూ ఉమ్. దస్తగిరి, సునీత వీళ్ళందరూ కోర్టు మెట్లెక్కారు. కోర్టు చేవాట్లు పెట్టి పంపించింది. దీన్ని ఏ విధంగా మనం అనాలిసిస్ చేయొచ్చు? ఇది కొద్దిగా పొలిటికల్ అనాలిసిస్ తోటి వద్దామండి, లీగల్ అనాలిసిస్ కంటే. ఉమ్, మన దగ్గర ఒక సెక్షన్ మీడియాకి ఇప్పుడు కాదండి, గత 20-30 సంవత్సరాలుగా ఈకో ఛాంబర్ అంటారు అనమాట. ఓకే. ఒక లేని టాపిక్ ని ఇష్యూని చేసి దాన్ని పెద్దదిగా చేసి దాంతో బాగా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. అంటే మీడియాలో క్వశ్చన్ మార్క్ తోటి ఒకటి వస్తుంది, మురళీధర్ గారు, రాజీవ్ గారు స్మగ్లింగ్ చేస్తున్నారు అనుకుంటా అని. ఇమీడియట్ గా గంట సేపటికి ఓ ప్రధాన పార్టీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతుంది. దాంట్లో ప్రధాన వ్యక్తులు ఇది పెట్టుకొని మురళీధర్, రాజీరెడ్డి స్మగ్లింగ్ చేస్తున్నారు అరుస్తారు. మరి వీరు అరిసిన పేపర్లలో మళ్ళీ వేయాలి కదండి. అవును. మురళీధర్, రాజీరెడ్డి స్మగ్లింగ్ చేస్తున్నారు అని విమర్శించిన ప్రధాన పార్టీలో ప్రధాన వ్యక్తి ఇది క్యారీ 4-5 రోజులకి ఏంటంటే మధ్యలో స్మగ్లర్ అయిపోయారు. మధ్యలో ఇంకోటి కూడా ఉంటుంది. మీరు అన్నట్లుగా ఒక ప్రధాన పార్టీలో వ్యక్తి మాట్లాడితే నెక్స్ట్ డే పేపర్ లో వస్తుంది. అదే రోజు దీని మీద ఒక డిబేట్ కూడా నడుస్తుంది. నేను అనేది అదే డిబేట్ ఎంత మళ్ళీ పొద్దున దాన్ని పట్టుకొని మళ్ళీ ప్రధాన పార్టీలకు సంబంధించిన వ్యక్తులు మళ్ళీ ప్రెస్ కాన్ఫరెన్స్. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, అవినాష్ రెడ్డి గారి విషయంలోను వేరే విషయంలోను, మన జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఒకసారి బెయిల్ ఇచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో క్యాన్సిల్ చేయరు చట్టం. ఓన్లీ క్యాన్సిల్ చేయాలంటే బెయిల్లో ఇంపోజ్ చేసిన కండిషన్లను తీవ్రమైన వైలేషన్ ఉన్నా, లేదా బెయిల్ మీద తను బయట తిరుగుతూ తీవ్రమైన నేరాలు చేస్తున్నా మాత్రమే క్యాన్సిల్ చేస్తారు. అతను అజ్మల్ కసబైన ఉండనియండి. ఆర్ మూడో కండిషను, బెయిల్ గ్రాంట్ చేసేటప్పుడు పిటిషనర్ బెయిల్ వేసిన వ్యక్తి తప్పుడు సమాచారంతో బెయిల్ పొందాడన్న విషయం వెలుగులోకి వస్తే మాత్రమే చేస్తారు. ఒక్కోసారి పొరపాటున బెయిల్ ఇచ్చేస్తారు, పొరపాటు ఉండొచ్చు, కానీ బెయిల్ క్యాన్సిల్ ఉండదు. ఇది ఫస్ట్. దీనిపైన మీకు అదే నేను చెప్తున్నా. రెండోది, ఒకటి ఎకో ఛాంబర్ నాన్ ఇష్యూని ఇష్యూ చేయడం. రెండోది, కొన్ని సెక్షన్స్ ఆఫ్ మీడియా ఏంటిదంటే వారు ఆ వర్గానికి చెందిన ఆ పార్టీకి సంబంధించిన ప్రజల్నే టీఆర్పీ రేటింగ్లకి వ్యూయర్షిప్కి వాడుకుంటారు. వారు నిజమైన న్యూస్ రాయడం మొదలు పెడితే ఆ వ్యూయర్షిప్ పడుతుంది. ఎందుకంటే ఆ పైత్యంలో ఉంటారు. మనం నేనింతే సినిమాలో సుబ్బరాజు ఫ్యాన్ ఉంటాడు ఒక అతను. ఆ పైత్యం అంటే ఆ వ్యూయర్షిప్ పోకూడదండి. అందుకోసం ఎంతైనా వండి వారుస్తుంటారు. రఘురామకృష్ణరాజు గారు జగన్ గారి పైన బెయిల్ క్యాన్సిల్ కోసం వేసాడు అనుకోండి, బెయిల్ పిటిషన్ వేస్తున్నాను, రెడీ అవుతుంది, వేసాను, నోటీసులు వెళ్ళినాయి, హియరింగ్కి వచ్చేన వరకు 1-2 నెలలు పడుతుంది. ఈ 2 నెలలు డిబేట్లు, బ్రేకింగ్ న్యూస్లు, జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ ఖాయం, బెయిల్ క్యాన్సిల్ ఖాయం. రఘురామకృష్ణరాజు గారు రంగంలోకి దిగారు, మీసాలు తిప్పారు, తొడగొట్టారు. ఆయనతోటి ఇప్పుడు మనకి లైవ్ లో వస్తున్నారు రఘురామకృష్ణరాజు గారు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కోర్టులో ఇన్ని వైలేషన్ కాదు, బెయిల్ నాకు తెలుసు కదా, ఇంకా బయట ఉండే ప్రసక్తి లోపలికి వెళ్ళాడు అని. దానికి సుబ్బరాజు గారి ఫ్యాన్స్ అసోసియేషన్ ఒకటి ఉంటుంది, సంతోషపడి చూడి వ్యూవర్షిప్ కోసమే ఆ రోజు జగన్ బెయిల్ క్యాన్సిల్ కాదు. ఏమైందండి, అది అయిపోగానే న్యూస్ క్లోజ్ అనమాట, దాని గురించి టాపికే ఉండదు. అవినాష్ రెడ్డి గారిని కర్నూలులో అరెస్ట్కి వెళ్తున్నారు సిబిఐ వారు, హెలికాప్టర్లు రప్పించారు, కశ్మీర్ నుంచి జవాన్లు దిగుతున్నారు, స్పెషల్ ఫోర్సెస్ దిగుతున్నాయి, మనకి పాకిస్తాన్ లోకి వెళ్ళి సర్జికల్ స్ట్రైక్ చేసిన స్పెషల్ టీం ని పెట్టారు, కర్నూలులో దాడి రోజంతా ఊదరగొట్టారు. అవినాష్ రెడ్డి గారి పైన కేసు లేదండి, ఆ కేసు నిలబడదండి. అవినాష్ రెడ్డి గారు నేరం చేసినట్టు ఏ రికార్డులో సిబిఐ రికార్డులో లేదు. మన మీడియాలో తప్పిస్తే దస్తగిరి ఒక స్టేట్మెంట్ లో లేనే లేదు. బెయిల్ అంటే బెయిల్ వేస్తున్నాడు అని అంటాం, క్యాన్సిలేషన్కి వెళ్ళాడు అవినాష్ రెడ్డి బెయిల్ అంటే నేను ఈ రోజు చూస్తున్నాను TV5లో ఒక ఆయన వస్తాడండి, వేస్ట్ కోట్ వేసుకొని కొంచెం బొద్దుగా ఉంటాడు, నాకు ఆయన పేరు తెలియదు, ఆయన చాలా డ్రామాటిక్ గా మాట్లాడతాడు, చిరంజీవి గారిని అనుకరిస్తాడు. తిరుపతి బై ఎలక్షన్ లో విరివిగా దొంగ ఓట్లు పడ్డాయని కిరణ్ కుమార్ రెడ్డి రంగంలో దిగాడు, సిబిఐకి లెటర్ రాశాడు, సిబిఐలో దిగుతుంది. తమ్నేల్ ఏంటిదంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రి గారు అరెస్ట్ లోపల పోయాడని వస్తుంది. అయ్యా దొంగ నోట్లు పడ్డాయో లేదు ఎవరికి తెలియదు, అది ప్రూఫ్ లేదు ఈ రోజుకి.
ఒకవేళ నిజంగా జరిగినా అది ఎలక్షన్ అఫెన్స్, సిబిఐకి సంబంధం లేదు. అవును. కానీ ఆయన సిబిఐ వచ్చేసింది అని ఊదర కొడుతున్నాడు పొద్దున్నే ఉమ్. లేస్తే. అంటే సార్, ఆయనకి అవినాష్ లేదు. రెడ్డి గారికి కేసు సంబంధం మీరు అంటున్నారు. ఆ కేసు కేసే లేదు. నిలబడదండి. ఆ కేసు కాదు. ఆ కానీ కేసు లేదండి. శర్మిలారెడ్డి గారు కూడా చాలా క్లియర్ గా చెప్తున్నారు కదా, ఈ కేసుకు అవినాష్ సంబంధం ఉంది, వివేక్ హత్య వారు కేసుతో. వారి మోటివేషన్ ఏంటిదో, ఇంటెన్షన్, వారి బిలీఫ్ ఏంటిదో ఒక్కోసారి జెన్యున్ కూడా నమ్ముకుంటారు. నా దాంట్లో పోదలుచుకోలేదు. నేను యాజ్ ఎ లాయర్ నేను చూసిన రికార్డు ప్రకారము మొదటి కన్ఫెషన్, రెండో కన్ఫెషన్‌లో లేదు. మూడో కన్ఫెషన్‌లో వచ్చింది హియర్‌సే కింద వచ్చింది. వారు జెప్తే, వీరు జెప్తే అదే వారన్నారని, నేనన్నారా ఇన్నానని. ఆ ఉమ్. దాంట్లో కూడా ఫస్ట్ అవినాష్ రెడ్డి పేరు రాలేదు. ఇంకోసారి అవినాష్ రెడ్డి గారి పేరు వచ్చింది. ఓకే. ఇది తర్వాత నేను చెప్పాను, దస్తగిరి గారు మీడియాలలో తిరుగుతూ ఒక సెక్షన్ మీడియాలో కనపడుతుంటే, నిజంగా అవినాష్ రెడ్డి ఉన్నా నేను చెప్పాను, కన్ఫెషన్ ఇచ్చిన అతని క్రెడిబిలిటీ ఫస్ట్ పోతది. ఐ థింక్ నేను అవును. హైకోర్ట్‌లో కూడా అది కూడా వచ్చింది. వీరు తెలుగుదేశం వారితోటి అంట కాగుతూ తిరుగుతున్నారు కాబట్టి క్యాన్సిలేషన్ ఏశారు అని. సో, కోర్ట్ మెరిట్స్‌లోకి పోకముందు ఫస్ట్ కేసేసిన వారి మోటివ్ కూడా చూస్తదండి. ఓకే. సో, హైకోర్ట్ డిస్మిస్ చేసేటప్పుడు ఈ పాయింట్లు కూడా వచ్చాయి. వారు తెలుగుదేశం తోటి దాంతోటి అంటగాగి తిరుగుతున్నది. ఇవి ఉమ్. వస్తున్నాయన్నది. కాబట్టి ఫస్ట్ పిటిషన్ మెరిట్స్‌లో పోయే ముందు ఏసిన వ్యక్తి మెరిట్లు చూస్తారండి. ఓకే. అంతే గదండీ! మీరెంతో ప్రముఖులు, మంచి వ్యాపారం చేసేవాళ్ళు ఉన్నారనుకోండి, మీరేదైనా అమ్ముతున్నారంటే నేను కొంటాను. కాదు కాదు ఇదంతా రైస్ పుల్లింగ్ బ్యాచ్ అన్నాడనుకోండి, నేను మాట్లాడను కూడా మాట్లాడను. అవును. మీ 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 మీరు అమ్మే విషయంలో మెరిట్ ఉందేమో, ఉమ్. లాభం ఉందేమో, కానీ ఫస్ట్ మాట్లాడ. అట్లా కోర్ట్‌లో కూడా సో, ఒకవేళ అవినాష్ రెడ్డి నిజంగా ఉన్నా, రేపు ఆధారాలు అవన్నీ వచ్చినా, దస్తగిరి కన్ఫెషన్ మీద బేస్ అయింది కాబట్టి, దస్తగిరి, సునీత, షర్మిల, తెలుగుదేశం, ఏబిఎన్, టీవీ5 ఉన్న అసోసియేషన్‌లు వారేస్తే, ముందు ఆ కన్ఫెషను ఈవెన్ దో మెజిస్ట్రేట్ ముందు ఇచ్చిన కన్ఫెషన్ అయినా, 164 కన్ఫెషన్ అయినా దాన్ని తీసి పక్కనేస్తారు. క్రెడిబిలిటీ పోయింది. సో, ఇది ఓన్లీ ఓకే. మీడియా కోసం ఆయనేయటము, దాన్ని ఉమ్. ఊదరగొట్టడము, ఆ వర్గము, ఆ పార్టీకి సంబంధించినందరూ అయ్యింది అనుకోవటము. ఉమ్. దాంతోటి ఈ రోజుకి తుస్సవ్వటము. ఇప్పుడు ఉమ్. జగన్ గారి పైన క్యాన్సిల్ చేయమని రఘురామకృష్ణ సుప్రీం కోర్ట్‌లో కూడా ఏశారు. ఉమ్. పిటిషన్ ఆ. ఇయ్యొచ్చండి. రూ. ఆ. 500 ఎంతో స్టాంప్ డ్యూటీ ఎంతో కడితే ఎన్ని నేను చెప్పాను ఇంతకుముందు ఒకతను గుంటూరులో ఏసేవాడు కేసు. శ్రీదేవి నా ఉమ్. భార్య, అవునవును. జయప్రద నా భార్య, అవును. ప్రియాంక గాంధీ నా భార్య అని ఏసేవాడు. ఉమ్. హైలైట్ ఏంటంటే వాడక్కడేస్తాడు ఫ్రీగా రూ. 50కి. శ్రీదేవి బాంబేలో బిజీ షెడ్యూల్ వదిలిపెట్టుకొని ఇక్కడ రావాలి కాదు మొర్రో అని చెప్పుకోవడానికి. అతను ఇంకో హైలైట్ చేశాడు. కోర్ట్ ఉమ్. వారిని నమ్మించాలి కదా! నీ భార్యని ఎట్లా చెప్తున్నారని. ఆ. అతనికి ఏదో ఆస్తి ఉంటే గిఫ్ట్ ఇట్ చేసేవాడు శ్రీదేవికి, జయప్రదకి, ప్రియాంక గాంధీ. ఇదిగో నా భార్య కాబట్టి గిఫ్ట్ చేశారు. ఈ పిటిషన్‌లు ఏయటము, అది నిజమని ఈళ్ళు మీడియాలో ఉదరగొట్టడం, జనం 4 రోజుల్లో నిజం అనుకోవటం. తర్వాత ఉమ్. అది ఇక దాని తర్వాత పరుగులు దానిపై పడ్డాయి. న్యూసే ఉండదిగ. అవును. ఇది రాజు రెడ్డి గారితో చిట్ చాట్. మరో అంశంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజు రెడ్డి నమస్తే. గారు.